గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రైట్ నౌ నేను ఇప్పుడు చూస్తున్నారు కదా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను. కొత్త ట్రిప్ అయితే స్టార్ట్ చేశాను. మనాలి సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ ఎక్స్ప్రెస్ 12723. అలాగే ట్రైన్ కూడా ఎలా ఉందో చూద్దాం. స్లీపర్ వచ్చేసి 675 ప్లస్ ట్యాక్సెస్ అంతా మనకు 750 పడుతుంది. అదే థర్డ్ ఏసీ అయితే 1825, సెకండ్ ఏసీ 2600 చేంజ్ ఉంది, అండ్ ఫస్ట్ ఏసీ అయితే 4400. సో మేమైతే స్లీపర్లో కన్ఫర్మ్ అయితే టికెట్ అవ్వలేదు, కానీ ఆర్ఏసీ వచ్చింది. తెలంగాణ ఎక్స్ప్రెస్ 12723 మనకు సికింద్రాబాద్ నుంచి 6:25కి స్టార్ట్ అవుతుంది. ఇంకా 10 మినిట్స్లో అయితే స్టార్ట్ అవుతుంది. నాంపల్లి అయితే 6 o'clock. తెలంగాణ ఎక్స్ప్రెస్లో మనం 25 hours జర్నీ చేయబోతున్నాం. అండ్ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రెనోవేషన్ వర్క్ అయితే నడుస్తుంది. అలా మొత్తం బోసిపోయినట్లు కనిపిస్తుంది. వెల్కమ్ టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఫుల్ రద్దీగా ఉంది. ఇక్కడ స్టేషన్లో అయితే మొత్తం 10 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. మనది ప్లాట్ఫామ్ నెంబర్ 1 అని అనౌన్స్ చేశారు. ట్రైన్ ఎక్కిన తర్వాత అసలు విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మొత్తం కూడా తెలంగాణ ఎక్స్ప్రెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో మేము కన్ఫామ్ టికెట్లు బుక్ చేసినా కూడా ఆర్ఏసీ వచ్చింది. స్టేషన్ కూడా ఒక పక్క రెనోవేషన్ నడుస్తుంది. చూస్తున్నారు కదా స్టేషన్ ఎలా ఉందో. స్టేషన్ లోపల రెనోవేషన్ వర్క్ 6:25 కరెక్ట్ టైంకే వస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. జనరల్ బోగిలో హడావిడి చూడవచ్చు. రైలు కూడా ఆగలేదు, అప్పుడే జనరల్ బోగిలోకి ఎంట్రీ చేస్తున్నారు. మాది S1. సో ట్రైన్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఆర్ఏసీ 25 hours మేము ఎలాగైనా ట్రావెల్ చేయాలి కూర్చొని. బడ్జెట్తో ప్రాబ్లం లేదనుకుంటే ఏసీలు అయితే దొరుకుతున్నాయి. అది ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ. స్లీపర్ థర్డ్ ఏసీ అయితే కష్టం. కన్ఫర్మ్ టికెట్లో అయినా కూడా కష్టమే. మేము దాదాపు ఒక 10 days ముందు బుక్ చేసాము, కానీ కన్ఫర్మ్ అవ్వలేదు. కోచ్లు. సో S6 నుంచి ఏసీ. సో అది క్యాటరింగ్ వాళ్ళకి సంబంధించిన. అండ్ ఇది ఏసీ, థర్డ్ ఏసీ. సార్ ఏసీ చెక్ చేస్తున్నారు, బాగా వస్తుందా లేదా అనేసి. జనరల్ ఆర్ స్లీపర్ ఆర్ థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఒకటైతే ఫస్ట్ ఏసీ అండ్ ఒక ప్యాంట్రీ అండ్ ఇంకా లగేజ్కి సంబంధించింది ఒకటి ఉంది. లాస్ట్లో మన గార్డ్కి సంబంధించిన బోగి. మొత్తం 22 బోగీలు అనమాట. ఇవి 22 cars. సిర్పూర్ కాగజ్ నగర్ దగ్గర అయితే ఉన్నాం. యాక్చువల్గా 10:40కి ఇక్కడ రావాల్సింది, 11:10 అవుతుంది. 20 minutes లేట్ నడుస్తుంది. తెలంగాణ ఇక్కడ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ మనం మహారాష్ట్రలోకి ఎంటర్ అవ్వబోతున్నాం. सब्जी 2 सब्जी है, पनीर की सब्जी है, आलू की सब्जी है. ఓకే, 150 का టోటల్. బ్రిడ్జ్ ఫ్రెండ్స్, ఇదంతా చూడండి ఫ్రెండ్స్, మన గోదావరి బ్రిడ్జ్ ఎలా ఉంది ఫ్రెండ్స్, బ్రిడ్జ్ ఎలా ఉంది ఫ్రెండ్స్ అనేది ఏమాత్రం లేదు ఫ్రెండ్స్. ఆ
ఉండే మట్టి కూడా తోడేస్తున్నారు. నీళ్ళు అన్నారు ఫ్రెండ్స్, ఇవి బ్రిడ్జ్ల కింద ఉంటాయి. కొత్త బ్రిడ్జ్ నిర్మాణంలో ఉంది ఫ్రెండ్స్, దగ్గరలోనే అందుబాటులో వస్తుంది. రామసేతు ఓపెన్ అయినాక మోడీ ఖాళీగా ఉన్నారు, ఈ వచ్చి దగ్గరలో ఆన్ చేస్తారు దీన్ని. సో మహారాష్ట్రకి అయితే చేరుకున్నాం. మహారాష్ట్రలో ఇక్కడ ఇంకా మెయిన్ స్టేషన్స్ 2 ఉన్నాయి, చంద్రాపూర్ అండ్ నాగ్పూర్. ఇంకా షెడ్యూల్ టైం అయితే 11:55, ఇప్పుడు 12:10 అవుతుంది. 15 మినిట్స్ ఆల్మోస్ట్ మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు ఒక 20 నిమిషాలు లేట్ అయింది. కొంచెం కవర్ చేసుకుంటూ వచ్చేస్తున్నాడు. సో ఒక 15 అనుకున్న షెడ్యూల్ కంటే ఒక 15 మినిట్స్ డిలేతో నడుస్తుంది. షెడ్యూల్ అయితే 5 మినిట్స్ ఉంటుంది. చంద్రాపూర్కి 1 కిలోమీటర్ తర్వాత క్రాసింగ్ అయితే ఆపారు. ఎండలు అయితే మామూలుగా లేవు, దంచి కొడుతున్నాయి. అసలు 46 డిగ్రీ చూపిస్తుంది మొబైల్లో. మార్నింగ్ నుంచి ఇప్పటికీ ఒక 400 కిలోమీటర్లు అయితే వచ్చాం. చపాతి విత్ టమాటా కర్రీ అండ్ బొబ్బట్లు. వాళ్ళు వేరే వాళ్ళు ఇచ్చినారు ఫ్రెండ్స్, మాకు కాదు. వాడు అన్నం లేదని బాధపడుతుంటే వాళ్ళు ఇచ్చినారు ఫ్రెండ్స్. లేదు మావి చేసింది. జంక్షన్కి అయితే వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నాగ్పూర్ జంక్షన్. లాస్ట్ టైం అయితే నేను ప్రయాగ్రాజ్కి వచ్చినప్పుడు రిటర్న్లో నాగ్పూర్ వచ్చాను. ఇది సెకండ్ టైం అనమాట నాగ్పూర్ జంక్షన్కి. సో 20 మినిట్స్ లేట్ అయితే నడుస్తుంది. హైదరాబాద్ నుంచి ఇక్కడికి 590 కిలోమీటర్స్ వచ్చాము. అయితే మనం ఇక్కడ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కి అయితే వచ్చేసాము. మొత్తం ఇప్పుడు ట్రావెల్ చేసిన కిలోమీటర్స్ 990 కిలోమీటర్స్. యాక్చువల్గా షెడ్యూల్ టైం అయితే 9:45, హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేసింది. సిటీ అవుట్స్కట్లో ఉండింది. సో ఇంకా వేరే ట్రైన్స్కి దారి ఇవ్వాలి కదా, కొద్దిసేపు హాఫ్ అన్ అవర్ అయితే సిటీ అవుట్స్కట్స్ దగ్గర వెయిట్ చేసాము. సో ఇక్కడికి ప్లాట్ఫామ్ పైకి 9:40కి అయితే వచ్చింది. ఇక్కడ 10 మినిట్స్ ఉంటుంది. సో మనం మార్నింగ్ షెడ్యూల్ చేసిన టైం కంటే కూడా 5 మినిట్స్ ముందే ఉందన్నమాట. సో ఇంకా మేము ట్రావెల్ చేయాల్సింది 700 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి ఉంది. ఇంకా ఫుడ్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాం. ఇక్కడ రైల్వేలో వెళ్ళి తీసుకొచ్చి ఫుడ్ చూసామనుకోండి, తెలుసుగా ఇంతకుముందు మీరు ప్రయాగరాజ్కి వెళ్ళినప్పుడే మీకు చెప్పాను ఎంత బాగుంటుందో అనేసి. ఆర్డర్ పెట్టాము. రైస్ 150, కర్డ్ రైస్ 180, 150. ఏమి ఇచ్చాడు? రైస్, దాల్, చపాతీ. చపాతీ. The next day, హజరత్ నిజాముద్దీన్ అనుకున్న షెడ్యూల్ ప్రకారమే మనకు ఒక 2 మినిట్స్ లేటు. 7:35, ఇక్కడ 7:38 అవుతుంది. ట్రైన్ అయితే సడన్ బ్రేక్ వేయడం జరిగింది. అక్కడ ఏదో హజరత్ నిజాముద్దీన్ దాటగానే ఇది అడ్డొచ్చినట్టు హారన్ కొడుతున్నాడు. సో ఈ హజరత్ నిజాముద్దీన్ స్టేషన్ నుంచి ఢిల్లీ ఇంకా 8 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. సో ఈ దృశ్యాలు చూడండి. ఈ దృశ్యాలు చూసిన తర్వాత నేను ఇంతకీ ఢిల్లీలోనే ఉన్నాము అన్న సందేహం అయితే కలిగింది. సో న్యూఢిల్లీకి నేను ట్రైన్లో ఇది ఫస్ట్ టైం అనమాట నా జర్నీ. సో న్యూఢిల్లీ స్టేషన్కి ఎక్కువ రద్దీగా ఉంటాయి కదా ట్రైన్స్, ఆ రద్దీని కొంచెం నియంత్రించడానికి మనకు ఈ హజరత్ నిజాముద్దీన్ జంక్షన్ ఏర్పాటు చేశారనమాట. ప్రగతి మైదాన్ దాటిన తర్వాత ఓకే ఢిల్లీలోకి అడుగు పెట్టామనే భావన అయితే కలిగింది. ఈ బిల్డింగ్స్, ఈ బ్రిడ్జెస్ చూసిన తర్వాత కాశ్మీరీ గేట్ నుంచి మనాలికి మాకు సాయంత్రం 4 o'clock బస్సు. సో మాకు 6.5 hours టైం అయితే దొరుకుతుంది. ఈ గ్యాప్లో ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఏ ప్లేసెస్ విజిట్ చేయొచ్చు అని ప్లాన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించుకోవాలి. నార్త్ ఇండియాలకి ఈ ట్రైన్ అడుగుపెట్టిన తర్వాత నార్త్ ఇండియన్స్ ఈ ట్రైన్లోకి వచ్చి మన సీట్లను ఆక్యుపై చేసి మనల్ని ఇబ్బందికి గురి చేస్తారనేసి నేను చాలామంది ద్వారా విన్నాను అనమాట. మాకైతే అలాంటి ఇబ్బంది కలగలేదు.
27 అవర్స్ పడుతుంది అనుకున్నాం, కానీ 25 అవర్స్లోనే న్యూఢిల్లీ అయితే చేరిపోయాం. సో ఫైనల్గా అయితే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి షెడ్యూల్ ప్రకారం అయితే చేరిపోయాం. ఒక 10 నిమిషాలు అలా ఇలాగా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, హైదరాబాద్ టు కొత్త ఢిల్లీ. మనకు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు 12723, ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు 12724 NDLS స్టేషన్ కోడ్, న్యూఢిల్లీ NDLS. సో ఈ స్టేషన్లో అయితే మొత్తం 16 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, ప్లాట్ఫామ్ నెంబర్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ రెస్ట్ రూమ్స్ దగ్గర అయితే ఫుల్ జనాలు అయితే ఉన్నారు. ఇది మనము మెయిన్ గేట్ నుంచి ఎంట్రీ అయినప్పుడు టికెట్ కౌంటర్. ఇది ఎగ్జిట్లోని దృశ్యాలు మీరు చూడొచ్చు. ఎగ్జిట్ 2, అవతల ఎగ్జిట్ 1. ఇది మెయిన్ ఎంట్రన్స్. సో సిటీలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కనెక్టివిటీ మాత్రం సూపర్ అనే చెప్పొచ్చు. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ చూస్తున్నారు కదా. మనకు సిటీలో నుంచి ఏ మూల నుంచి అయినా రైల్వే స్టేషన్కి, ఎయిర్పోర్ట్కి, టూరిస్ట్ ప్లేసెస్కు కనెక్టివిటీ అయితే చాలా బాగుంది. వన్స్ అగైన్ ఫ్రెండ్స్, సో రైట్ నౌ మీకు చూడండి సులభ్ కాంప్లెక్స్. సో మనకి ఇక్కడ ఢిల్లీ ఎంట్రీ పాయింట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే ఉంటుంది. పర్లేదండి, బెటర్. మనం అక్కడ కూడా ఉంది మనకు లోపల ఎగ్జిట్ దగ్గర, అక్కడ కొంచెం అంత నీట్నెస్ లేదు, పైగా రద్దీ ఎక్కువ ఉన్నారు. దానికంటే కూడా ఇది బెటర్ అనమాట. ఫ్రెష్ అప్ అవ్వాలనుకోండి, ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. ఎంట్రీ ఇక్కడ వచ్చారనుకోండి, ఇక్కడ 30 రూపీస్ తీసుకుంటున్నారు బాత్కి. ఇక్కడ పక్కనే మన తెలుగు వాళ్ళ టిఫిన్ సెంటర్ ఉన్నాయి కదా అనేసి వెళ్ళాము. పరమ అధ్వానంగా ఉంది బ్రేక్ఫాస్ట్ అయితే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఢిల్లీ టూర్లో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, జై హింద్.